జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చింది, 2025 సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు, ధనధాన్యాలు, అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్ళిళ్ళు అయ్యేసి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి, దారిద్ర్య రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృశ్య రేఖకి భిన్నంగా విధంగా ఉండేలాగా అందరికి కూడా బాగుండాలని కోరుకుంటూ, అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు, మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు, ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏ గ్రహం ఎక్కడ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఏం జరుగుతుందనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లు మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం. ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, ఈ కుజగ్రహం ఎలాంటి పనులు చేస్తుంది, ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం, వివరణ చూద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఏదైతే ఈ యొక్క కుజ భగవానుడు 5వ స్థానం అంటే మిథున రాశిలో ఉన్నారు, అంటే జనవరి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు 2025 సంవత్సరం వరకు కూడా కుజుడు ఎనకంజులో ఉన్నారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. అలానే కుంభరాశిలో ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహచార ప్రకారంగా శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఈ శని భగవానుడు మార్చి 29వ తారీఖున మనకి గ్రహం మారేసి, అంటే స్థానం మారుతాడు, మీనరాశిలోకి రావడం జరుగుతోంది. అప్పటి నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో 19 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా, 7.5 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 2.5 సంవత్సరాలుగా ఎవరైతే ఎదుగుబాటు లేకుండా పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూశారో వారందరికీ కూడా ఈ ఒక కుజ భగవానుడు 5వ స్థానంలో ఉండడం ద్వారా, అలానే శని భగవానుడు మార్చి 29వ తారీఖు మారడం ద్వారాగా వీరు ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూసేటువంటి కుంభరాశి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అంటే స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఆ ఒక కుటుంబ సమేతంగా అన్ని రకాలుగా బాగుంటూ కూడా, ఆర్థికంగా బాగుంటూ కూడా, అన్ని రకాలుగా జాబులో వెసులుబాటు కనిపిస్తుంది. కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందా అనే విధంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి. అలానే సంబంధాలు కుదరడం, మ్యాచెస్ సెట్ అవ్వడం, అలానే మీకు పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేయండి. చూసి ఉన్నామండి, మాకెక్కడ పిల్లనివ్వట్లేదు, మాకెక్కడ పిల్లనివ్వట్లేదు, మాకెక్కడ కుదరట్లేదు, ఇప్పటివరకు ఏదైనా ముందు దాకా వచ్చి వెనక్కిపోతున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కుజ భగవానుడి వల్ల, కుజ భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి, పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపం కూడా మీకు తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా పెళ్ళయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి వారు ప్రత్యేకంగా మీకు దూర బంధువుల నుంచి సంబంధాలు కుదిరి, పరమట వైపు నుంచి అంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకైతే అమ్మాయి సంబంధం వెస్ట్ నుంచి వచ్చేది కుదురుతుంది. అలానే కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం, తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేలాగా ఆస్కారం ఉంది, అదృష్టం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకోని అదృష్టము ఈ యొక్క కుజ భగవానుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఖచ్చితంగా ఇవి అన్నీ కూడా చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ఇంకా కూడా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు ఇప్పటివరకు చేసాం ప్రయత్నాలు, ఈ ప్రయత్నానికి చాలు అని అనకుండా ఇప్పుడు ప్రయత్నం చేయండి.
ఇప్పుడు చేసే ప్రయత్నము మీకు ఎన్ని రకాలైన సానుకూలంగా ఉంటుంది. విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసినా, జాబులో వెసులుబాటు కోసం, జాబులో ప్రమోషన్స్ కోసం, ఏదైనా స్థలం మార్పిడి చేసినట్లయితే, కొత్తగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ తీసుకోవడం, లేదా పంట భూములు పంట ఉండగానే కొనడం లాంటివి చేస్తే కూడా కుంభరాశి వారికి అనుకోని అదృష్టం వస్తుంది. కాబట్టి మీ అందరికీ ఇంకా మంచి అదృష్టం కావాలి అనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి. కుంభరాశి వారికి మరింత అదృష్టం వచ్చేలా ఉంటుంది. కాబట్టి అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజలో ఉన్నాడు. కాబట్టి ఈ వెనుకంజలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, ఈ కొన్ని రాశులు కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా, అలానే పంట భూములు కూడా బాగుండేలాగా, అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది. ఏ రాశికి ఆ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నతులు అయ్యేదానికి బాగుంటుంది. అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే, మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే, ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత, గౌరీమాత, లేదా మానసాదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు, లేదా లలితాదేవి అమ్మవారు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం, ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారైతే మనక నుదును పెట్టుకోవడం, మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి, అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది. అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశివారు మరొకటి ఏంటంటే, ఎర్ర కుక్కలు ఉంటాయి బయట, బజారు కుక్కలు అంటారు, ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు, ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించిన కానీ, ఏదైతే మనకి కోరికలు ఉంటాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా, అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె, ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు, అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనె అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది. అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి. ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది. ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి, ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశివారు ఈ యొక్క 4 నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడిది ఒక దశ కావచ్చు, కుజుడి అంతర్దశ కావచ్చు, నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది. అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశివారు కనుక ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడి దశ ఉన్న, కుజుడి అంతర్దశ ఉన్న, కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే, ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది, ఈ కుజగ్రహాన్ని గనక కందులు, ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు, అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి, ఎర్ర కందులు, ఎర్ర కందిపప్పు అంటారు. ఇవి దొరికినా మీకు మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు, కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి గనక 1 కిలోన్నర, అంటే 1 కిలో తర్వాత ½ కిలో 500 గ్రాములు, అంటే 1500 గ్రాముల కందులు గనక అక్కడ కుజగ్రహం మీద కనుక ఉంచడమైనా, అభిషేకం చేసినా, 9 ప్రదక్షిణాలు చేసినా, 7 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు చేసిన నవగ్రహాల చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో, కందిపప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా, అలానే ఎర్రని
ఇవి మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు. ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో, ఈ దానిమ్మ పండు, దానిమ్మ గింజలు, అంజీరు, ఈ అంజీరు పళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఆ కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా, లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, లేదా కుమారస్వామివారు, లేదా అయ్యప్ప స్వామివారు, లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు, అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు, అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు అంటామో వాటితో చేసినటువంటి జ్యూసు, చివరిగా మనకి చెరుకు రసం, ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి విదేశీ యానానికి వెళ్ళాలనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజిదోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే, ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం, ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి. అలానే మనకి ఈ యొక్క రాశివారు కనుక ఈ చిన్న పాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు, అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది. కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళకి అవ్వలేదా, లేదా పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టలేదా, ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే. కాబట్టి ఎలానో మనకి కుజదశి ఉంది, కుజ అంతర్దశి ఉంది, లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకిప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది, ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుందన్నమాట. మిథున రాశి ఫ్రెండ్షిప్ అనమాట. అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాలు, ఆ శాపాలు కూడా అన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం తెచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి, మనకి ఇంట్లో కూడా దొరుకుతూ ఉంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము. ఆవాలు అని ఉంటాయి. ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి, మనకి రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలరు, నల్లవి, అనేక రకాల ఆవాలు ఉంటాయి. ఈ ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఏ ఆవాలైనా పర్వాలేదు. ఆవాలు ఒక 100 గ్రాములు, అలానే మనకి గసగసాలు ఒక 50 గ్రాములు, అలానే మనకి రాగులు అని ఉంటాయి. మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు. ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం. ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు, అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు. ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామదేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామదేవత ఆలయము ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలున్నా, మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని 5 నారికేళాలు కనుక మీరు గ్రామదేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామదేవత లేకపోతే బొడ్రాయి అని అంటారు. ఈ పల్లెటూరు వెళ్తే బొడ్రాయి అని ఉంటుంది. ఈ బొడ్రాయి దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తే కనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు. బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయి దగ్గర కావచ్చు, గ్రామదేవతల అమ్మవారి దగ్గర కావచ్చు, ఈ బొడ్రాయి దగ్గర కూడా పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి, మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్తి అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఈ పాత్రం అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశివారు అదృష్టవంతులు అయ్యేసి అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి, అందరూ కూడా ఉద్యోగులు అవ్వాలనుకుంటే కనుక ఈ కుజదోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. ఇంకోటి కూడా ఉంది. అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి, అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అంజీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు
అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి రెమెడీ ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఆవాలు, మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయిన ఆవాలు తీసుకొని ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్. ఇవి మనకి పచారీ షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి. ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకొక 2-3 స్పూన్లు చొప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు. ఇవి కాల్చినట్టయితే కనుక మీకు కుజిదోషం నుంచి విముక్తి లభిస్తుంది. మీకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు. మరొకటి ఉంది, మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజదోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు, మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు, గసగసాలు, బాదం పప్పు వీటన్నిటితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి. ఏవైనా సరే ఒక 2 స్పూన్లు అన్నీ కలగలిసి 2-3 స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.